అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది టీడీపీ. సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయతను పరిగణలోనికి తీసుకుని పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మునుపెన్నడూ లేనంత కసరత్తు చేశారు టీడీపీ అధినేత. మంత్రివర్గం విషయంలో కూడా ఇంతటి కసరత్తు గతంలో ఎన్నడూ జరిగి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్టీ పట్ల విధేయత, సీనియారిటీ, సిన్సియారిటీ ప్రధానాంశాలుగా ఏపీ టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి చేశారు అధినేత చంద్రబాబు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పటిష్టతపై ఫోకస్ చేస్తూ జిల్లా అధ్యక్షుల ఎంపిక సాగించారు. జిల్లా అధ్యక్షులు, పార్టీ కమిటీ ఏర్పాటుకు సంబంధించి 3-మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ ఎంపికకు సంబంధించి చంద్రబాబు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారంటే ఎంత సీరియస్గా ఫోకస్ పెట్టారో అర్థమవుతుంది. మంత్రి లోకేష్ కూడా జిల్లా కమిటీల ఎంపికను సీరియస్గా తీసుకున్నారు. పార్టీకి విధేయత, సీనియారిటీ, కార్యకర్తలకు దగ్గరగా ఉండడం ప్రధానాంశాలుగా జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగింది. అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు, అరకు పార్లమెంట్ అధ్యక్షురాలుగా మోజోరు తేజోపతి, ప్రధాన కార్యదర్శిగా దత్తి లక్ష్మణరావు, శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడిగా మోదవలస రమేష్, ప్రధాన కార్యదర్శిగా పీరికట్ల విఠలరావు, విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరామం, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణ, విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల వరప్రసాద్, అమలాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా గుత్తల సాయి, ప్రధాన కార్యదర్శిగా పాలెం రాజు, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా బడేటి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా మత్తారెడ్డి జగ్గవరపు, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్, ప్రధాన కార్యదర్శిగా పెంకే శ్రీనివాస్ బాబా, నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా మంతెన రామరాజు, ప్రధాన కార్యదర్శిగా పితాని మోహన్ రావు, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కాసు నవీన్, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడిగా సలకల రాజశేఖర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా నక్కల రాఘవ, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శిగా పోతినేని శ్రీనివాసరావు, మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గోవు సత్యనారాయణ, నర్సరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా షేక్ జానీ సైదా, ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రామచంద్రప్రసాద్, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శిగా చెన్నుబోయిన చిట్టిబాబు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా షణ్ముగరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వై సునీల్ కుమార్ చౌదరి, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా బీదా రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొఠారి నాగేశ్వరరావు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శిగా పఠాన్ ఖాదర్ ఖాన్, తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్ దివాకర్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరి, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు, ప్రధాన కార్యదర్శిగా హనుమప్ప, కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, వైఎస్ జబీవుల్లా, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షురాలిగా గౌరు చరితారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండి ఫిరోజులు నియమించారు. పార్లమెంట్ అధ్యక్షుల్నే జిల్లా పార్టీ అధ్యక్షులుగా పిలుస్తారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ పదవులు కేటాయించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా పదవుల కేటాయింపు జరిగింది. పార్టీకి విధేయతగా ఉన్న వారికి పెద్దపీట వేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా పదవుల ఎంపిక జరిగింది. 14 అధ్యక్ష పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారు. 5 మహిళలకు అధ్యక్ష పదవులు దక్కాయి. 4 ఎమ్మెల్యేలకు పార్లమెంట్ అధ్యక్ష పదవులు దక్కాయి. ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ, ఉగ్ర నరసింహారెడ్డి, గౌరు చరితారెడ్డి, ఎంఎస్ రాజులను పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా నియమించారు. కీలకమైన నెల్లూరు పార్లమెంటుకు బీదా రవిచంద్ర, విజయవాడ పార్లమెంటుకు గద్దె అనురాధ, తిరుపతి పార్లమెంటుకు పనబాక లక్ష్మీలను నియమించింది టీడీపీ అధిష్టానం. గోదావరి జిల్లాలో సామాజిక సమీకరణాల ఆధారంగా పదవుల కేటాయింపు జరిగింది. క్షత్రియ సామాజిక వర్గం నుంచి మంతెన రామరాజు, కాపు సామాజిక వర్గం నుంచి జ్యోతుల నవీన్, శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి గుత్తల సాయికి పార్లమెంట్ అధ్యక్ష పదవులిచ్చారు చంద్రబాబు.